నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివిశ్రీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన మాటలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. ఆయన పాటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అచ్చమైన తెలుగు, స్వచ్ఛమైన తెలుగు ఆయన మాటల్లో పాటల్లో ధ్వనిస్తుంది. ఒక దశలో ఆయన పాట లేని సినిమా లేదు, ఆయన పాట వినిపించని ఇల్లు లేదు, ఆయన పాట లేని మ్యూజికల్ నైట్ లేదు. ప్రేమ గీతమైన, విషాద గీతమైన, నవ్వులు పూయించే పాటైనా, శాస్త్రీయ సంగీతమైనా ఆయన గళం నుంచి వచ్చింది అంటే శ్రోతలు మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఘంటసాల, పిబి శ్రీనివాస్, యేసుదాస్ వంటి దిగ్గజ నేపథ్య గాయకులు తెలుగు సినిమా సంగీతాన్ని ఏలుతున్న రోజుల్లో ఓ యువ కెరటంలా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్న గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దేశంలోని 16 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న బాలు సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితాన్ని ఎలా ప్రారంభించారు? సింగర్గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? 50 సంవత్సరాలకు పైగా సంగీత ప్రియులను అలరించిన ఆయన జీవన ప్రయాణం ఎలా సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తండ్రి హరికథ కళాకారుడు. వారింట్లో నిత్యం పండితులు, కవులు సాహిత్యపరమైన చర్చలు జరిపేవారు. దాంతో బాలుకి తెలుగు భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథలు చెప్తుండడంతో అతనికి సంగీతంపై మక్కువ ఏర్పడింది. రేడియోలో వచ్చే పాటలు వింటూ వాటినే ప్రాక్టీస్ చేసేవారు. పియూసీ చదివే రోజుల్లోనే ఒక లలిత గీతాన్ని స్వయంగా రాసి స్వరపరిచి రేడియోలో పాడారు. ఆ పాటకి బహుమతి లభించింది. ఆ తర్వాత నెల్లూరు వెళ్ళి మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవారు. తన కొడుకు ఇంజనీర్ కావాలని సాంబమూర్తి కలలు కొనేవారు. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఏఎంఐఈ కోర్సులో చేరారు బాలు. కాలేజ్లో చదువుకుంటూనే పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు తెచ్చుకునేవారు. 1964లో మద్రాసులో జరిగిన లలిత సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఘంటసాల, పెండ్యాల, ఎస్పి కోదండపాణి హాజరయ్యారు. అందులో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ సమయంలోనే బాలుకి సింగర్గా అవకాశం ఇస్తానని కోదండపాణి మాటిచ్చారు. దాని ప్రకారమే పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంలో పిబి శ్రీనివాస్, రఘురామయ్య, పి సుశీలతో కలిసి పాట పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. ఏమి ఈ వింత మోహం అంటూ సాగే పాట ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు బాలు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు బాలు పాడిన పాటను వినిపించి అతనికి అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. అలా తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో తర్వాతి కాలంలో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కి కోదండపాణి పేరే పెట్టుకున్నారు బాలు. 1968లో విడుదలైన సుఖదుఖాలు చిత్రంలో బాలుకి 3 పాటలు పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. అందులో మేడంటే మేడ కాదు అనే పాట బాలుకి సింగర్గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు. అప్పటి నుంచి శోభన్ బాబు, కృష్ణ, చలం, హరనాథ్, చంద్రమోహన్ వంటి హీరోలకు వరుసగా పాటలు పాడుతూ వచ్చారు బాలు. అప్పటి వరకు తన పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన ఘంటసాల ఆరోగ్యరీత్యా 1965 తర్వాత తనకు తానుగా పాటలు తగ్గించుకున్నారు. ఆ సమయంలో బాలుకి బాగా అవకాశాలు వచ్చాయి. కొన్ని పాటలకు బాలుని ఘంటసాల రికమెండ్ కూడా చేశారు. 1974లో ఘంటసాల కన్ను మూసిన తర్వాత బాలు నంబర్ 1 సింగర్ అవుతారని అంతా భావించారు. కానీ అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం అప్పుడే కొత్తగా వచ్చిన సింగర్ రామకృష్ణ. ఘంటసాల గొంతుని పోలి ఉండడంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు తమ సినిమాలో అతనే పాడాలని కండిషన్ పెట్టారు.
ఆ దశలో బాలుకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో అతన్ని ప్రోత్సహించారు సూపర్ స్టార్ కృష్ణ. సంవత్సరానికి 5-6 సినిమాలకు తక్కువ కాకుండా చేసే కృష్ణకు అన్ని పాటలు పాడేవారు బాలు. మరోపక్క రామకృష్ణ పెద్ద హీరోలందరికీ పాటలు పాడుతున్నారు. స్వతహాగా బాలుకి మిమిక్రీ కళ తెలుసు. ఏ హీరో ఎలా మాట్లాడతారు, పాట పాడితే ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన ఉంది. ఆ సమయంలో సంగీత దర్శకుడు చలపతిరావు ఇచ్చిన సలహా బాలుకి బాగా ఉపయోగపడింది. హీరోలకు తగ్గట్టుగా గొంతులో కొంత మార్పు చేసి పాడితే సక్సెస్ అవుతావని ఆయన చెప్పారు. అలా ఆలుమగలు చిత్రంలోని ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాటను అక్కినేని నాగేశ్వరరావుని అనుకరిస్తూ పాడడం అందరినీ ఆకట్టుకుంది. ఇక అక్కడి నుంచి బాలు కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఎన్టీఆర్ నుంచి చిన్న హీరోల వరకు అందరూ బాలుతోనే పాటలు పాడించుకోవాలని డిసైడ్ అవ్వడంతో అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 1980లో వచ్చిన శంకరాభరణం ఎస్పి బాలు కెరీర్ని పెద్ద మలుపు తిప్పింది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాల్లోని పాటల్ని బాలుతోనే పాడించాలని కెవి మహదేవన్ అనుకున్నారు. అయితే శాస్త్రీయ సంగీతం తెలియని బాలు ఆ పాటలు పాడేందుకు ఒప్పుకోలేదు. అప్పుడు మహదేవన్ శిష్యుడు పుహళేంది బాలుకి శిక్షణ ఇచ్చి ఆ పాటలు పాడించారు. ఆ పాటలు ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో బాలు తిరుగులేని సింగర్ అయిపోయారు. అప్పుడు మొదలు దాదాపు 30 సంవత్సరాల పాటు పెద్ద చిన్న హీరోలందరికీ తానే పాడుతూ బిజీ సింగర్ అయిపోయారు. ఆయన పాడిన పాటల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకంటే తెలుగు శ్రోతలు ప్రేక్షకుల మనసుల్లో ఆయన పాడిన పాటలు ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటాయి. ఆ పాటలను మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేపథ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించారు. స్వతహాగా మంచి హాస్యప్రియుడైన బాలు సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్స్ చేసేందుకే ఇష్టపడేవారు. నటుడిగా ఆయన కెరీర్లో మైల్డ్ స్టోన్గా నిలిచిపోయే సినిమా మిథునం. ఈ చిత్రంలోని నటనకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు బాలు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొన్నాళ్ల తర్వాత కొంత సంగీత పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఎస్పి బాలు అజాత శత్రువు, ఎవరితోనైనా స్నేహం చేయగల స్నేహశీలి. 50 సంవత్సరాల్లో చిన్న వివాదం కూడా లేని కెరీర్ని నడిపారు బాలు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, తోటి సింగర్స్ ఇలా అందరితోనూ స్నేహభావంతో మెలిగేవారు. ఎవరికైనా ఆపద వస్తే ముందుకు వచ్చి ఆదుకునేవారు. ఈ లక్షణం అందరికీ నచ్చడం వల్ల అందరికీ బాలు ఎంతో ఇష్టడయ్యారు. అయితే టాలెంట్ ఉండడం వల్లే అది సాధ్యమైంది. ఒకప్పుడు మహమ్మద్ రఫీని భారతీయ గాయకుడు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన హిందీలోనే కాకుండా కొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యం విషయానికి వస్తే 16 భాషల్లో పాటలు పాడారు. కొన్ని లిపి లేని భాషల్లో కూడా పాటలు పాడి రికార్డు సృష్టించారు. అలా మహమ్మద్ రఫీ తర్వాత భారతీయ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరును చెప్పుకోవచ్చు. ఇక బాలు అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే భారతదేశంలోని ఏ గాయకుడికి లభించని గౌరవం బాలుకి దక్కింది. లెక్కకు మించిన అవార్డులు ఆయన్ని వరించాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే 4 ఫిలింఫేర్ అవార్డులు, 25 నంది అవార్డులు సాధించారు. ఇవి కాక వివిధ యూనివర్సిటీలు 4 డాక్టరేట్లతో సత్కరించాయి. అలాగే తమిళనాడు స్టేట్ అవార్డులు, కర్ణాటక స్టేట్ అవార్డులతో పాటు వివిధ సంస్థలు లెక్కకు మించిన పురస్కారాలు అందించాయి. వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే ఎస్పి బాలుకి 2 సంతానం, పల్లవి, చరణ్. చరణ్ నేపథ్య గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రి సారథ్యంలో ప్రారంభమై ఎన్నో సంవత్సరాలుగా ఈటీవీలో కొనసాగుతున్న పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నారు చరణ్. 74 ఏళ్ల వయసులోనూ తన గాన మాధుర్యంతో అలరిస్తూ వస్తున్న బాలు 2020 ఆగస్టు 5న కోవిడ్ బారిన పడ్డారు. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అధిక వయసు, డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఆ సమయంలో ఆయన్ని ఐసీయూలో ఉంచారు. తమ అభిమాన గాయకుడికి కోవిడ్ సోకిందనే విషయం తెలుసుకొని అభిమానులు ఎంతో ఆవేదన చెందారు. బాలు త్వరగా కోలుకోవాలని వేలాది మంది హాస్పిటల్ ముందు కోవత్తులతో ప్రార్థనలు చేశారు.
అలాగే తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వేలాదిగా ప్రార్థనలు చేశారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు కూడా ముక్కుముడిగా ప్రార్థనలు జరిపారు. సెప్టెంబర్ 7న నిర్వహించిన టెస్ట్లో బాలుకి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పైనే ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందనే వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ 24న బాలు ఆరోగ్యం విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజు సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1 గంటకు భారతదేశం గర్వించదగ్గ గాన గంధర్వుడు తుది శ్వాస విడిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్తతో దేశం ఒక్కసారిగా మూగబోయింది. ఆయన మరణ వార్తను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు. శోకతప్త హృదయాలతో తమ అభిమాన గాయకుడికి వీడ్కోలు పలికారు.